హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2లో మూడో ఎపిసోడ్ ఎలా ఉంది? ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది? ఎవరికి గ్రీన్స్ వచ్చాయి? ఎవరి విషయంలో జడ్జిమెంట్ కాస్త డిఫరెంట్గా అనిపించింది? ముఖ్యంగా సృష్టి, అపర్ణ, రాజకుమారి, లయ, వెంకీ వైబ్స్ లాంటి కంటెస్టెంట్స్ గురించి నా ఒపీనియన్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఈ ఎపిసోడ్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. సాధారణంగా ఎక్కువ గ్రీన్స్ వచ్చిన కంటెస్టెంట్స్ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈసారి గ్రీన్స్ రాకపోయినా, తక్కువ గ్రీన్స్ వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్లో మంచి టాలెంట్ కనిపించింది. అందుకే వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి అనిపించింది. ఫస్ట్గా సృష్టి గురించి మాట్లాడుకుందాం. సృష్టి స్క్రీన్ మీద కనిపించిన వెంటనే చాలా యాక్టివ్గా అనిపించింది. మోడలింగ్ బ్యాక్గ్రౌండ్, ఫిట్నెస్, హైట్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా పెద్ద స్టేజీలపై మోడలింగ్ చేసిన అనుభవం ఉండడం వల్ల స్పాంటినియస్ గా మాట్లాడే విషయంలో కూడా ఆమెకు మంచి అడ్వాంటేజ్ ఉంది. అయితే నాకు ఒక డౌట్ మాత్రం వచ్చింది. సృష్టి తన స్టోరీ చెప్పుకోవడానికి, తనకు ఫేమ్ రావడానికి ఈ షోకి వచ్చానని చెప్పింది. ఇదే మాటలు గతంలో కొంతమంది కంటెస్టెంట్స్ చెప్పినప్పుడు జడ్జెస్ నుంచి వేరే రియాక్షన్ వచ్చింది. కానీ సృష్టి విషయంలో మాత్రం పాజిటివ్గా తీసుకున్నట్టుగా అనిపించింది. అదే నాకు కొంచెం పార్షియాలిటీగా అనిపించింది. అయితే 2 గ్రీన్స్ ఇవ్వడం మాత్రం ఓకే అనిపించింది. 3 గ్రీన్స్ ఇచ్చేంతగా ఎపిసోడ్లో నాకు పెద్దగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కనిపించలేదు. అందం, ఫిట్నెస్, కాన్ఫిడెన్స్, మోడలింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని ప్లస్ పాయింట్స్. కానీ అసలు టాస్కుల్లో ఆమె ఎలా ఆడుతుందో చూడాలి. ఇక అపర్ణ విషయానికి వస్తే ఈమె స్టోరీ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. డిఫెన్స్ అకాడమీ నడుపుతూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ముందుకు రావడం చిన్న విషయం కాదు. తన జీవితంలో చాలా కష్టాలు ఎదురైనా బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడే మరోసారి జడ్జిమెంట్ గురించి మాట్లాడాలి. అపర్ణ ఫేమ్, నేమ్, మనీ కావాలని చెప్పింది. అదే విషయాన్ని మరికొందరు చెప్పినప్పుడు జడ్జెస్ రియాక్షన్ వేరేలా ఉంది. కానీ అపర్ణ విషయంలో మాత్రం ఆమె పెయిన్ ను ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించింది. అపర్ణకు గ్రీన్ రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె ఎమోషనల్ అవ్వడమే అనిపించింది. డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా స్టేజ్ పై మరింత కాన్ఫిడెంట్ గా, స్ట్రాంగ్ గా రియాక్ట్ అయి ఉంటే కనీసం ఒక గ్రీన్ వచ్చే అవకాశం ఉండేది అనిపించింది. అయినా ఆమె ప్రయత్నం మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. ఇక్కడ అభిజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రిజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా కంటెస్టెంట్స్ ను అవమానించకుండా వాళ్ళ టాలెంట్ ను గుర్తించి మాట్లాడుతున్న విధానం బాగుంది. ఈ సీజన్ లో అభిజిత్ స్క్రీన్ స్పేస్ కూడా చాలా బాగుంది. తర్వాత ఆర్కే నవరసాలు. నేను అతని గురించి ఇంకా ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ స్టేజీపై కాస్త టెన్షన్, స్పీడ్ గా మాట్లాడడం కనిపించింది. అయినప్పటికీ అతనిలో ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది. ఫిట్నెస్ కూడా బాగుంది. ఒక గ్రీన్ రావడం నాకు ఓకే అనిపించింది. తర్వాతి టాస్కుల్లో అతను ఎలా ఆడుతాడో చూడాలి. ఇక ఈ ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే రాజకుమారి. ఆమె కథలో చాలా పెయిన్ కనిపించింది. 2 పెళ్లిళ్ళు, 3 పిల్లలు, భర్త నుండి సరైన సపోర్ట్ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని సమస్యల మధ్య పిల్లలను చూసుకుంటూ తన జీవితాన్ని తానే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా కష్టం. కానీ నాకు ఆమె కథ కంటే ఎక్కువగా నచ్చింది ఆమె కాన్ఫిడెంట్. అంత పెయిన్ఫుల్ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకోకుండా స్ట్రాంగ్ గా నిలబడి మాట్లాడడం నిజంగా ఇంప్రెస్ చేసింది. ముఖ్యంగా తన జీవిత అనుభవాలను సమాజానికి ఉపయోగపడే మెసేజ్లుగా చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. పెళ్లి విషయంలో అమ్మాయిలకు తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్, అబ్బాయి కుటుంబం తమ కొడుకు స్వభావం తెలిసినా కూడా మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం లాంటి విషయాలపై ఆమె మాట్లాడిన విధానం చాలా డైరెక్ట్ గా ఉంది. అది ముందే ప్రిపేర్ చేసిన స్పీచ్ లా కాకుండా అక్కడికక్కడే వచ్చిన మాటల్లా అనిపించింది. అందుకే 3 జడ్జెస్ గ్రీన్స్ ఇవ్వడం నాకు పూర్తిగా జస్టిఫైడ్ అనిపించింది. నిజంగా ఈ ఎపిసోడ్ లో రాజకుమారి బెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు. ఇక లయ గురించి చెప్పాలి. చూడ్డానికి చాలా చిన్నగా, సింపుల్ గా కనిపించారు. కానీ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం అసలు వేరే లెవెల్లో మాట్లాడింది. ఆమె స్పాంటినియస్ గా మాట్లాడిన విధానం
ప్రశ్నలకు సమాధానం చెప్పిన విధానం, ఇతరులను నామినేట్ చేయడానికి ఇచ్చిన రీజన్స్ ఇవన్నీ చాలా లాజికల్ గా అనిపించాయి. నిజంగా బుక్ ని కవర్ చూసి జడ్జ్ చేయకూడదు అనే మాటకు లయ మంచి ఉదాహరణ. 2 గ్రీన్స్ రావడం కూడా నాకు సరిగానే అనిపించింది. తర్వాతి దశల్లో ఆమె ఆర్గ్యుమెంట్స్, టాస్క్ పర్ఫార్మెన్స్ మరింత ఆసక్తికరంగా ఉండొచ్చు. చివరగా వెంకీ వైబ్స్. ఈయన పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్. కొంచెం ఓవర్ గా చేస్తున్నట్టు అనిపించిన ఒక విషయం మాత్రం క్లియర్. బిగ్ బాస్ లేదా అగ్ని పరీక్ష లాంటి ప్లాట్ఫామ్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎలాంటి టాస్క్ ఇచ్చినా చేయడం, విచిత్రమైన సిచ్యువేషన్ లో కూడా తనదైన స్టైల్లో రియాక్ట్ అవ్వడం అతనికి ప్లస్ పాయింట్స్. ఒక గ్రీన్ మాత్రమే వచ్చినా భవిష్యత్తులో ఇతను ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇవ్వగలడేమో అనిపిస్తుంది. ఇక లీక్స్ విషయానికి వస్తే ఈ సీజన్ లో తర్వాతి ఎపిసోడ్స్ లో లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్లు కండక్ట్ చేసే అవకాశం ఉంది. గెలిచిన వారికి పవర్ కార్డ్స్, MVP, ఓట్ అప్పీల్ వంటి అవకాశాలు కూడా ఇవ్వనున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే అగ్ని పరీక్ష సీజన్ 2 3వ ఎపిసోడ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రాజకుమారి, లయ లాంటి కంటెస్టెంట్స్ మన అంచనాలను మార్చేశారు. సృష్టి, అపర్ణ, ఆర్కే, వెంకీ వైబ్స్ కూడా తర్వాతి ఎపిసోడ్స్ లో ఏం చేస్తారో ఆసక్తిగా ఉంది. మరి మీకు ఈ ఎపిసోడ్ లో ఎవరు బాగా నచ్చారు? రాజకుమారి, సృష్టి, లయ, అపర్ణ, ఆర్కే, వెంకీ వైబ్స్ మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అగ్ని పరీక్ష మరియు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.